నమస్కారం. మీకందరికీ తెలుసు, గత 1.5 నెలలుగా కూడా అపోలో యాజమాన్యం పైన ప్రజాదండయాత్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి ఆ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నా కుమార్తె మరణించడం, నా బిడ్డ మరణించినట్టుగా ఇంకెవరికి కూడా అక్కడ రాకూడదని నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళతో కూడా కలిసి మేము అనేక దసరా వారీ కార్యక్రమాలు కూడా చేపట్టాం. అందులో మొదటగా ప్రజాభిప్రాయంలో భాగంగా చిత్తూరు నగరంలో ఇప్పటికే దాదాపు 7 సెంటర్లలో సంతకాల సేకరణ కార్యక్రమం, అది కాకుండా డివిజన్ల వారీగా కూడా మా సభ్యులతో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 22,000 మంది సంతకాల సేకరణ చేశారు. రేపటి నుండి కూడా మళ్ళా కొన్ని ప్రాంతాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం. సరే, మేము చేస్తున్నటువంటి నిబద్ధతతో నిజాయితీ నీతిగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి కొంతమంది ప్రత్యక్షంగాను, చాలామంది పరోక్షంగాను, చాలామంది మేము కార్యక్రమం చేపట్టిన తర్వాత అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో రకాలుగా బాధలు పడినటువంటి బాధితులందరూ కూడా మా దగ్గర ఓరల్గా, వీడియో పరంగా, వ్రాతపూర్వకంగా కూడా అనేక ఫిర్యాదులు కూడా మా కమిటీకి అందజేసి ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు దానిపైన ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. విచారణ కూడా పూర్తయింది. నివేదిక అధికారపూర్వకంగా మాకు ఇంతవరకు కూడా అందలేదు. అందుతుందని ప్రభుత్వ పరంగా ఎదురు చూస్తున్నాం. రెండోది, మొన్న ఈ అపోలో యాజమాన్యం హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రి ఏం జరుగుతోంది పూర్తి నివేదికను కోరుతూ మొన్న 25వ తేదీన ఒక ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఎన్ రమేష్ జాయింట్ కమిషనర్, అదేవిధంగా రమేష్ కిషోర్ డిప్యూటీ కమిషనర్, శ్రీమతి పద్మకుమారి, అదేవిధంగా విజయభాస్కర్, సందీప్ రెడ్డి అనేటువంటి వాళ్ళతో 5 మందితో కూడినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్ గారు అపాయింట్ చేశారు. వీళ్ళు 3వ తారీఖున అపోలో హాస్పిటల్కు విచారణ నిమిత్తం వస్తున్నారు. అంటే మేమేమంటున్నామంటే, దీనిపైన ఇంకా కార్యక్రమం ఉధృతం చేయాలి, నిజాలు వెలుగు తీసుకురావాలి. పిల్లలు ప్రాణాలు పోవడమే కాదు, అక్కడ పోయినటువంటి అక్కడ పీజీ స్టూడెంట్సో లేదా హౌస్ సర్జన్సో వాళ్ళు చేసేటువంటి జూనియర్ డాక్టర్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం నా కుమార్తె. చరిత్ర కలిగినటువంటి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, కుప్పం నుండి నగిరి వరకు ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మిళితమైనటువంటి పిహెచ్సిలు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, అక్కడ ప్రాథమిక చికిత్స అందిన వెంటనే రెఫర్ చేస్తారు జిహెచ్సి, గవర్నమెంట్ హాస్పిటల్కి. అంటే ఇంత చరిత్ర కలిగి, వందలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆనాడు ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి ఇస్తే ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇంకా మెరుగైన వైద్యాలు అందుతుంది అనేటువంటి ప్రభుత్వం అప్పగిస్తే, వీళ్ళు కేవలం వ్యాపార నిమిత్తం వాళ్ళ యూనివర్సిటీ కోసం ఆ హాస్పిటల్ వచ్చిన పేషెంట్ల పైన ఎక్స్పెరిమెంట్లు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో కోట్లాది రూపాయల ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ కైవసం చేసుకొని మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో హాస్పిటల్కు ఇవ్వమని గత సంవత్సరం ఒక రిక్వెషన్ పంపారు. ఒక రిక్వెషన్ పంపించారు. ఆ రిక్వెషన్ పంపించిన సందర్భంలో ఇప్పటి వరకు ప్రభుత్వం గత సంవత్సరం ఎప్పుడు పంపించారు? వాళ్ళు 24/9/2004 లెటర్ రాశారు అపోలో వైస్ చైర్మన్. మా యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మేము అపోలో యాజమాన్యం ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాము, మీరు వచ్చి పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసి మొత్తం ప్రభుత్వ ఆసుపత్రి అపోలో హాస్పిటల్కి ఇచ్చేయండి అని లెటర్ పెట్టారు. కానీ ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు స్పందించకుండా, మొన్న నా కుమార్తె ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేక ఫిర్యాదులు మేము ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్కి, కమిషన్ మెడికల్కి,
అన్ని రకాలుగా కూడా మేము పంపించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలతో కూడిన నివేదికలు మొత్తం చూసి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి ఇక్కడ వాస్తవికంగా ఏమి జరుగుతోంది, వీళ్ళు అపోలో హాస్పిటల్ వాళ్ళేమో యాజమాన్యం మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇచ్చామంటున్నారు, ఇక్కడేమో అనేక రకాల అభియోగాలు వస్తున్నాయి, దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వండి అని ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. అంటే ఇక్కడ ఒక కుట్ర దాగి ఉంది. ఏ రకంగా అయితే విజయ డైరీ అమూలు తీసుకోపోయారో, ఏ రకంగా అయితే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందో, ఏ రకంగా అయితే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ 33 సంవత్సరాల లీజు కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని మొత్తం అపోలో యాజమాన్యానికి ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మేము చేస్తున్న పోరాటం ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని ఏకైక నినాదం. ముద్దు అపోలో వద్దు అనే ఏకైక నినాదంతో మేము ముందుకు పోతున్నాం. ఈరోజు నేను ఇంత జరుగుతున్నా రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు అపోలో యాజమాన్యంతో ఏమైనా లోపాయకర ఒప్పందాలు ఉన్నాయా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అపోలో యాజమాన్యం 100 కోట్ల ఆస్తులు కలిగినటువంటి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం అపోలో యాజమాన్యానికి ఇచ్చేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎందుకు నోరు మెదపడం లేదు అనేది మా సూటి ప్రశ్న. అందుకే మేము నిన్న ఉన్నటువంటి చాలా రోజులుగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ కొన్ని ప్రజా సంఘాలు దీనిపై పోరాటం చేస్తున్నారు. గత 1.5 నెలలు కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఎవరు స్పందించినా స్పందించకపోయినా, ఎవరు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా ఈ పోరాటం నిరంతరం ఉండాలి. దీనికే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణ కమిటీ, పరిరక్షణ మరియు పోరాట కమిటీ అని ఒక కమిటీని మేము ఫామ్ చేశాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందరే ఒక కార్యాలయం కూడా ఈ బ్యానర్ మీద ఒక కార్యాలయం ఓపెన్ చేస్తున్నాం. నిరంతరము అక్కడ వచ్చేటటువంటి ప్రజలకు సరైన వైద్యం అందకపోతే దానిపైన పోరాటం చేయడం, ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించకూడదు అనే నినాదం పైన ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి ఈ యొక్క చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణ మరియు పోరాట కమిటీని నిన్న రాత్రి కూలంకషంగా మా కమిటీ ప్రతినిధులతో కూర్చొని చర్చించి ఒక కమిటీని మేము ఎన్నుకోవడం జరిగింది. అందులో ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ మరియు పోరాట కమిటీ కన్వీనర్గా ఆర్కే శోభారాణి గారు, ఆమె హ్యూమన్ రైట్స్ జాతీయ హ్యూమన్ రైట్స్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కో కన్వీనర్గా జయకుమార్ ఎక్స్ కౌన్సిలర్, అదేవిధంగా మన కోఆర్డినేటర్గా షణ్ముఖం అనేటువంటి నేను, మన మెంబర్లుగా మొత్తం కూడా షాదిక్, కుమరేష్, గౌరీ, చంద్రశేఖర్, శ్రావణ్, నవీన్, రవీంద్రరాజు అనేటువంటి వాళ్ళతో ప్రాథమికంగా ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సభ్యులు అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కళ్ళు తెరిచే విధంగా వాళ్ళకి వివరిస్తాము. కలిసి ప్రజా పోరాటానికి ప్రభుత్వ ఆసుపత్రి కాపాడుకోవడమే ఈ కమిటీ యొక్క లక్ష్యం. ఈ అపోలో యాజమాన్యం రేపు కమిటీ వస్తుంది కాబట్టి ఆ కమిటీకి కళ్ళకు కనిపించే విధంగా వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, సాక్ష్యాధారాలతో కూడా ఏదైతే వీళ్ళు MOU ఆనాడు ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందాల ప్రకారం ఈ ఒప్పందంలో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి, ఇప్పుడు ఉందా లేదా, వాళ్ళు కమిటీ వచ్చినప్పుడు షో చేసి అక్కడ ఏదో కొత్త పెళ్లి కూతురు తయారు చేసినట్టుగా పాత గోడకు సున్నం కొట్టినట్టుగా కొట్టి అక్కడ వాళ్ళకి ఏదో రకంగా మభ్యపెట్టి చూస్తూ ఈ మొత్తం నివేదికలు తీసుకుని వాళ్ళకి అనుకూలంగా రాసుకునేటువంటి విధంగా జరగకుండా ఉండడానికి ఈ MOUలో ఉన్నటువంటి దాన్ని మీరు సక్రమంగా చేస్తున్నారు లేదని నేను ఇప్పటికే సమాచార హక్కు చట్టం కింద 22 ప్రశ్నలతో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని అడగడం జరిగింది. రేపు కూడా మా దగ్గర వీళ్ళ ఒప్పందం ప్రకారం ఎన్ని కొత్త బిల్డింగ్లు కట్టాలి, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అనే విషయం పైన కూడా మా దగ్గర పూర్తిగా ఆధారాలతో కూడినట్టు వాస్తవాలు ఉన్నాయి. ఈ వాస్తవాల మొత్తం కమిటీ ముందర పెడతాం. ఆ కమిటీ పరంగా ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి ఇచ్చిన కుట్ర జరిగితే
దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలనేది ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛంద సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అపోలో యాజమాన్యానికి అప్పగిస్తే ఈరోజు ఈ చిత్తూరు నియోజకవర్గంలో, జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ చిత్తూరు పార్లమెంట్ కుప్పం నియోజకవర్గంలో ప్రతినిధిగా ఉన్నారు. ఆయన దగ్గర నుండి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. దయచేసి ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు, అన్ని రాజకీయ పక్షాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మా పోరాట కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే చాలా నష్టపోయింది చిత్తూరు జిల్లా కేంద్రం. ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా కార్పొరేట్ సంస్థను తీసుకుపోతే పేద ప్రజలు, పడుగు బలిగిన వర్గాలు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి సరిదాపులో ఉంది. ఉన్నటువంటి వాళ్ళు ఏమో హైవేలు, సిఎంసికో, ఏదో అపోలో హాస్పిటల్కో, వేరే హాస్పిటల్కి పోతారు. పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పేద ప్రజల యొక్క వైద్య ఆరోగ్యం ఎవరు బాధ్యత వహిస్తారనే విషయం పైన ఈరోజు అధికార పార్టీ కానీ, పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించడానికి రేపు 3వ తేదీ వచ్చే కమిటీ ముందరకి మీరందరూ కూడా వచ్చి వాస్తవాల్లో మాకు సంఘీభావం తెలిపి మద్దతు ఇవ్వాలని పత్రికా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే మేము పోరాటం, కామన్ మ్యాన్ పోరాటం కార్పొరేట్ వైద్యశాల మీద జరుగుతూ ఉందో, ఇప్పటికే దాదాపు 22,000కు పైగా సంతకాల సేకరణ అనేది జరిగింది. అన్ని విషయాలు కూడా షణ్ముగం అన్న గారు చెప్పారు. ఈ రోజు మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. ఏమంటే లోపల ఫార్మసీ ఉంది కానీ మందులు బయట తెచ్చుకోండి, తెచ్చుకునేటప్పుడు బ్లాక్ కవర్ లో తీసుకురండి అని చెప్పారంట. ఏమంటే ఫుడ్ ఐటమ్స్ ఏదో తెచ్చుకునేటట్టు తెచ్చుకోండి, ఈ విషయాలు బయట చెప్పొద్దని. ఇంకా ఎంత నీచానికి దిగజారుతారో నాకైతే అర్థం కావట్లేదు. అపోలో వాళ్ళు ఇంత జరుగుతుంది, ఇంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నాము, ఇంకా కూడా ఇంత నీచంగా పేదవాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు మీరు? ఇది ఇలా జరుగుతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా కానీ ఇంకా స్పందించలే. జరుగుతున్నవన్నీ అందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్, ప్రతి ఒక్క పార్టీకి తెలుసు, వైసీపీకి తెలుసు, ఆ తర్వాత బీజేపీకి తెలుసు. కానీ ఎందుకు మీరు ముందుకు వచ్చి మాట్లాడటానికి మీకు ఏమన్నా భయమా, లేకపోతే ఏమన్నా ఇంకా వేరే రకంగా చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు? కానీ ఇది పబ్లిక్ డిమాండ్ అండి. ఆల్రెడీ ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, చిత్తూరుకు ఉన్నవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా కాపాడుకొని పేద ప్రజల వైద్య నిమిత్తం అండి ఇది. మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతుంటారు పక్కన వేలూరుకో, తిరుపతికో, చెన్నైకో, బెంగళూరుకో. కానీ పేద ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు వెళ్లాల్సింది గవర్నమెంట్ దవాఖానకే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మీ దృష్టిలో పెట్టుకునేసి ఖచ్చితంగా ఈ యొక్క అపోలోని ప్రైవేట్ పరం, గవర్నమెంట్ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ గానే ఉంచాలని మీరందరూ కూడా వచ్చి మాకు మద్దతు పలకాలని కోరుకుంటున్నాను. జై హింద్. సో ఆల్రెడీ ఒక 2 కమిటీలు వచ్చాయి. ఈ ఒక కమిటీ ఏమో మన శ్రీదుర్గ మరణం పైన ఒక కమిటీ వేశారు, అది రే హాస్పిటల్ కమిటీ. అది కాకుండా ఒక 3 సభ్యులతో మరొక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకు చెప్పేది ఏమంటే, అలాంటి కమిటీల్లో స్వచ్ఛంద సంస్థ వాళ్ళని కూడా తీసుకోండి. మీరు ఎవరిని వేసారో తెలియదు, ఆ 3 ఎవరో కమిటీ కొత్త వాళ్ళంట, వాళ్ళకి ఆ హాస్పిటల్ గురించి ఏం తెలుసో తెలియదు. ఆల్రెడీ పోరాడే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే తప్పులు జరగకుండా చూసుకుంటారు. అంతేగాని ఎవరినో ఒకరిని వేసాము, చేతులు దులుపుకున్నాము అనేసి అంటే ఏం తెలుస్తుంది బయట ఉన్న ప్రజలకి? కనీసం దాని మీద ఎవరికి అక్కడ ఏదైనా జరిగితే ఎవరికి పోయి కంప్లైంట్ చేయాలనేది కూడా అక్కడ జనంకి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు కొత్తగా ఒక 4గురితో మళ్ళీ ఒక కమిటీ వేస్తున్నారు. ఈ కమిటీ వచ్చేటప్పుడు ఆకస్మిక కమిటీ అని వేశారు. ఆకస్మిక కమిటీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి విజిట్ చేయడం. వీళ్ళు ఆల్రెడీ లెటర్ పంపించున్నారు, మేము పలానా రోజు వస్తాము. ఆ వచ్చే లోపల ఇక్కడ మొత్తం సర్దేస్తారనమాట. అలా జరగకుండా వచ్చే కమిటీ కూడా ఏదైనా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు డే టు టైం ఏం చెప్పకుండా జనరల్ పబ్లిక్ లాగా వచ్చి విజిట్ చేస్తే నిజాలు తెలుస్తాయి. ఇది మా వైపు నుంచి ప్రభుత్వానికి విన్నపం.
అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు మీరు ఏమి మీ హోదా అనేది బయటకు తెలియకుండా జనరల్ పబ్లిక్ లాగా వచ్చి మీరు విజిట్ చేయండి. మా గవర్నమెంట్ హాస్పిటల్ భాగవతం ఏమి అనేది బయటపడుతుంది. అంతేకాకుండా మీరు ఒక టైము ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని మీరు వచ్చారంటే మీకు ఏసీలో కూర్చోబెట్టి ఒక కూల్ డ్రింక్ కాఫీలో ఇచ్చి అలా ఒక రౌండ్ తిప్పారనుకోండి, మీరు బయటకు వచ్చే లోపల అన్ని ఫ్యాన్లు గీన్లు వాటర్ అన్ని సెట్ చేసి పెడతారు. ఎందుకంటే మొన్న వచ్చిన కమిటీ జస్ట్ ఆయన కృష్ణబాబు సార్ వచ్చినప్పుడు 2 ఫ్యాన్లు ఉన్నాయి బయట, ఆయన తిరిగి కారెక్కి బయట వచ్చేసరికి ఆ 2 ఫ్యాన్లు లేవు అక్కడ. ఇది జరుగుతా ఉంది. కాబట్టి నా విన్నపం ఏమంటే మీరు వచ్చే కమిటీ వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా రండి, అన్ఎక్స్పెక్టెడ్ గా విజిట్ చేయండి, నిజాలు బయటకి తెలపండి. ఇది మా యొక్క విన్నపము, ఆవేదన 2 కూడా అండి. ధన్యవాదాలు.